హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి కొన్నానో చూద్దాం రండి. ముందుగా వెళ్ళగానే మార్కెట్కి అక్కడ స్వీట్ కార్న్ ఇంకా చిలకడ దుంపలు కనిపించినాయి. వెంటనే అవి తీసేసుకున్నాను. ఎందుకంటే అవి పిల్లలకి కానీ నాకు కానీ చాలా ఇష్టం, ఇలాంటి చిరుతిండ్లు అంటే. నెక్స్ట్ ఐటమ్ క్యారెట్స్ అండ్ బీట్రూట్. ఇవి జ్యూస్ పర్పస్ కోసం మాత్రమే. అవైలబిలిటీని బట్టి మారుస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ జ్యూస్ కాకుండా మారుస్తూ ఉంటాను. ఒకసారి టమాటోస్, మిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా, పాలకూర అండ్ చుక్కకూర. ఈ 2 కాంబినేషన్స్తో పప్పు లేదా మెదిపి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ గుమ్మడికాయ తీసుకున్నాను. అప్పుడే ఫ్రెష్గా వచ్చాయి, సో ఒకటి తీసుకున్నాను. పులుసుకు కానీ ఏదైనా స్వీట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మేము వీటిని ఆల్బాక్రా అంటాము, మీరేమంటారు కామెంట్ చేయండి. ఆవకాడో, నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను, టేస్ట్ చూద్దామని. నెక్స్ట్ లిచీ, ఇదైతే అందరికీ ఫేవరెట్ ఇంట్లో, సో తీసుకున్నాను. మీరు చూసినట్లయితే నేను వెజిటేబుల్స్ చాలా తక్కువ తీసుకొచ్చాను, ఎందుకంటే మేము ఫ్రిడ్జ్ యూస్ చేయము. సో అప్పటివే, లేకపోతే ముందు రోజు తెచ్చుకుంటాము. ఇప్పుడు మెయిన్ ఐటెం చూపిస్తున్నాను. ఇలా ఏవైనా ఫ్రూట్స్ ఫుల్ బాక్స్ తీసుకుని మేము మా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాము, బెటర్ ప్రైస్కి వస్తాయని. ఇలా ఫ్రూట్స్ కోసం 1 టైం వెళ్ళొస్తే 1 వీక్ వరకు నాకు టెన్షన్ ఉండదు ఫస్ట్ మా పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ అవి లేవు అంటే నేను ఇంట్లో రెడీ చేస్తాను ఏమైనా సరే. నేను ఇంకా చేయలేను అన్న టైంలో బయట ప్రిఫర్ చేస్తాము. యాక్చువల్గా స్కూల్కి లంచ్ తప్ప మరీ స్నాక్స్ పంపను. సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ ఆకలితో వస్తారు. ఆ టైంలో ఏం పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. అలా అని చెప్పి వాళ్ళు డల్గా ఏమీ ఉండరు, ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ మేము తీసుకునే ఫుడ్ అట్లాంటిది, డే అంతా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. ఆ సీక్రెట్ నేను త్వరలో చెప్తాను. నేను ఈ ఐటమ్స్ మొత్తం సర్దేలోపు మన వాళ్ళు రానే వచ్చేసారు. సో వాళ్ళ కోసం స్వీట్ కార్న్ ఉడకబెట్టి రెడీగా ఉంచాను. ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు. ఈయన యాక్చువల్గా పారామిలిటరీలో వర్క్ చేస్తారు. సో వీళ్ళకి సాటర్డేస్, సండేస్, ఫెస్టివల్ ఏమీ ఉండదు. ఆ డే డ్యూటీ ఉంటే వెళ్ళాల్సిందే. సో ఆయన ఇంట్లో ఉన్న రోజు మాకు ఒక ఫెస్టివల్లా అనిపిస్తుంది ఇల్లంతా. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. రేపు మరో టాపిక్తో కలుస్తాను.